పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే యెహోవా నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడని నీ వైపు చూస్తున్నామయ్యా. ఈ లోకంలో ఎవరు మా చేయి విడిచిపెట్టినా మీరు చేయి విడిచిపెట్టరయ్యా. తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, నీ దాసును మరుగు చేసి నీ పిల్లలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఆ విషయాలు మీరు బయలుపరచమని, నాయనా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించినట్లుగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ దాసులు కాదు, మీరే మాతో మాట్లాడి మా హృదయములను తెప్పరిల్ల చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొనిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం, 683వ పేజీ నెంబర్. ఆయన బాధ పెట్టినను తన కృపా ఆయన సమృద్ధిని బట్టి బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి తన జాలిపడును కృపా సమృద్ధిని బట్టి జాలిపడును జాలిపడును. ఆయన హృదయపూర్ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును జాలిపడును. 33 కూడా చదవండి. హృదయపూర్వకముగా ఆయన మనరులకు హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయడు బాధనైనను కలుగచేయడు. కలుగచేయడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన బాధ పెట్టినను, ఒకవేళ దేవుడే బాధ పెట్టవలసి వస్తే, దేవుడు బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి ఆయనే జాలి పడతాడు. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఆయన ఎవరిని బాధ పెట్టాలని అనుకోడు. బాధ పెట్టాలనే ఆలోచన దేవునికి లేనప్పుడు అసలు ఎందుకు బాధ పెట్టాల్సి వచ్చింది? ఎందుకు బాధకి అనుమతి ఇవ్వాల్సి వచ్చింది? తెలుగు బైబిల్లో బాధ పెట్టినను అని రాయబడింది, కానీ హెబ్రీలో వాడిన పదం అనాహ్. అనాహ్ అనాహ్ అంటే శిక్షణ ఇవ్వడం, కొంచెం ఒత్తిడి పెట్టడం, వినయ మనస్కుడిగా మార్చడం అని వస్తుందండి. ఇంగ్లీష్లో ప్రెస్ చేయడం, డిసిప్లిన్ ఇవ్వడం, హంబుల్నెస్ తీసుకురావడం అని రాయబడి ఉంది. అంటే అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, బాధ పెట్టినను అంటే కొంచెం ఒత్తిడి పెట్టినను, కొన్ని బాధకరమైన పరిస్థితులకు అనుమతించినను, కొన్ని బాధకరమైన వాతావరణములో ఉంచినను, దానికంటూ ఓ కారణం ఉంటది. ఈరోజు కొందరి జీవితాలలో వారు పరిశుద్ధంగా సాగిపోతున్నప్పటికీ, యథార్థంగా జీవిస్తున్నప్పటికీ, కొన్ని బాధకరమైనటువంటి పరిస్థితులు, బాధకరమైన వాతావరణాన్ని దేవుడు అనుమతించినప్పుడు, దేవా, నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నావు? నా మీద ఎందుకు ఇంత ప్రెషర్ పెట్టావు? నన్నెందుకు ఈ సమస్యలకు అప్పగించావు? నేను నీతో ఉన్నాను కదా, నన్నెందుకు ఈ బాధకి అనుమతించావు? నీ చిత్తం లేకుండా ఏది జరగదు కదా, నీ ఆలోచన లేకుండా ఏది ఉండదు కదా. నేను ఈ చిత్తానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్న వ్యక్తినైతే నాకెందుకు ఈ బాధను అనుమతించావు అనే ఒక ప్రశ్న నీ మదిలో నిన్ను వేధిస్తున్నా. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, ఆయన బాధ పెట్టినను
అసలు విలాప వాక్యములు అంటేనే ఏడుపు కావ్యం. అంటే ఏడుస్తూ రాశారు, విలపిస్తూ. ఇర్మియా భక్తుడంటే కన్నీటి ప్రవక్త. బబులోను చెరలో ఉన్నప్పుడు బబులోనీయులు వీరిని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బాధకరమైనటువంటి పరిస్థితులలో శత్రు దేశముల బాధ తట్టుకోలేక వారు బాధపడుతున్నాం అనుకున్నప్పుడు మాట్లాడుతున్న మాట, దేవుడు బాధ పెట్టినను. అసలు దేవుడు ఎందుకు బాధ పెడతాడు, లేదా బాధ పెడతాడు అన్నదానికంటే బాధకి అనుమతిస్తాడు. బాధకి ఎందుకు అనుమతిస్తాడంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, త్వరగా కొన్ని పాయింట్లు చెప్తాను. వాస్తవంగా ఈ 32వ వచనంలో దేవుడు నా మధ్యలో పెట్టినటువంటి భారం ఆయన జాలి గురించి చెప్పాలని. జాలి గురించి చెప్పాలంటే బాధ గురించి చెప్పాలి. బాధ తీవ్రత ఎంత ఉంటుందో దేవుని జాలి తీవ్రత అంత ఎక్కువగా ఉంటుందని మీతో వివరించాలి. దేవుడు ఎందుకు బాధ పెడతాడంటే, ఒకటి, ఒక శిక్షణ కోసం, లేదా ఒక డిసిప్లిన్ కోసం. డిసిప్లిన్ అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, క్రమశిక్షణ కోసం దేవుడు బాధకి అనుమతిస్తాడు. దేవుడు బాధ పెట్టాడంటే, బాధకు అనుమతించాడంటే క్రమశిక్షణ రావాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో క్రమశిక్షణ తప్పిపోతాం, అక్రమంగా వెలుముంటా ఉంటాం. అక్రమము చేయువారిని దేవుడు దగ్గర ఉండనివ్వడు కదా. అక్రమం అంటే దేవునికి నచ్చదు కదా. ఒక్కోసారి మన జీవితంలో కొన్ని క్రమాలు ఉండవండి, అక్రమంగా ఉంటాం. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బైబిల్లో స్పష్టంగా ఉంటది, నీ పొరుగు వాని ఇంటికి మాటి మాటికి వెళ్ళొద్దు అని. ఇలాంటి కొన్ని దేవుడు చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఇలాంటివి, ఇవేం తప్పులండి? వ్యభిచారం అంటే తప్పు, దొంగతనం అంటే తప్పు, అబద్ధాలంటే తప్పు, బూతు మాటలంటే తప్పు, పొరుగువాని ఇంటికి మాటి మాటకి వెళ్ళడం కూడా తప్పేనా, అదేముందిలే అని మనము దేవునికి ఇచ్చే సమయాన్ని పొరుగువానికి ఎక్కువగా ఇస్తాం. ఇరుగు పొరుగు వారితో సమాధానంగా సంతోషంగా ఉండడం మంచిది, ఉండాలి కూడా. శక్యమైనంత మట్టు వరకు అందరితో సమాధానంగా ఉండాలి. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా ప్రక్కన పెట్టి వారితో ముసలమ్మ ముచ్చట్లాడడానికి వెళ్తున్నామే, అప్పుడు దేవుడు బాధకు అనుమతిస్తాడు. ఎలా బాధకు అనుమతిస్తాడు? నువ్వు ఏ ఇంటికి మాటి మాటికి వెళ్తున్నావో ఆ ఇంటి వ్యక్తి నిన్ను ఏదో బాధ కలిగే మాటను మాట్లాడడానికి దేవుడు అనుమతిస్తాడు. ఆమె బాధ కలిగే మాట మాట్లాడొద్దు. అప్పుడు వచ్చి కూర్చొని, దేవా నాకెందుకయ్యా ఈ కష్టాలు, నాకెందుకయ్యా ఈ బాధలు అని నువ్వు బాధపడతా, నా మీద ఎంత అవమానం, ఎంత నింద, ఎన్ని మాటలు నిందో అంటే దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? అలాంటి అక్రమము నీలో ఉండకూడదు, అక్రమంగా నువ్వు ప్రవర్తించకూడదు. నీ మాటలో ఒక లిమిట్, నీ ప్రవర్తనతో ఒక లిమిట్, నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు అంటే ఒక లిమిట్, ఆ హద్దులు మీరి నువ్వు ప్రవర్తించకుండా ఉండాలంటే ఓ బాధకు అనుమతి ఇవ్వాల. క్రమశిక్షణ కోసం ఎవరిని దేవుడు శిక్షిస్తాడు, ఎవరిని బాధ పెడతాడంటే కుమారులను మాత్రమే, బిడ్డలు మాత్రమే. ఈ రోజున కొంతమంది అనుకుంటారు, నేను చిన్న తప్పు చేసిన వెంటనే నాకు ఏదో ఒక శిక్ష వచ్చేస్తుంది. కొంతమంది చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటారు, వాళ్ళకి ఏముండదండి. నేనేమన్నా చిన్న తప్పు చేశానంటే దేవుడు వెంటనే కొడతాడు, నన్ను వెంటనే కొట్టేస్తాడు. అది చిన్న తప్పు, దేవుడు నన్ను వెంటనే కొడతాడు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళు కొట్టాడు ఏంటి అంటే, నిన్నే కొడుతున్నాడంటే నువ్వు ఇంకా క్రమశిక్షణలోకి రావాలి. హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు. శిక్ష ఫలము పొందుటకై మీరు ఫలము పొందుటకై సహించుచున్నారు, మీరు సహించుచున్నారు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు.
తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల మీరు పొందకపోతే తర్బీజులే గాని గాని కుమారులు కారు. కుమారులు కారు. ఈరోజు చిన్న తప్పు చేసిన వెంటనే బాధ నీ దగ్గరకు వస్తుందంటే అది శిక్ష. శిక్ష ఎందుకు? నిన్ను నాశనం చేయడానికి కాదు, శిక్షణ కోసమే. క్రమశిక్షణలోకి నువ్వు వెళ్ళడానికే దేవుడు శిక్షా ఫలమును అనుమతిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడవే. ఈరోజు నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు? చిన్న తప్పు చేసిన వెంటనే దేవుడు నాకు ఏదో ఒక రూపంలో ఆ తప్పుకి శిక్ష నేను అనుమతిస్తుంటాడు దేవుడు, నేను అనుభవిస్తుంటానని నువ్వు అనుకుంటావేమో. దేవుడు అనుమతించడానికి, నువ్వు అనుభవించడానికి కారణం నీవు ఆయన బిడ్డవు కాబట్టి. శిక్ష వస్తుందంటే కృంగిపోకూడదు. నన్ను దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడనే ఒక ధైర్యం నీలో కలగాలి. ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు, ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు, ఆ ధైర్యం కలగాలి. బాధకి ఎందుకు అనుమతిస్తాడంటే, ఒకటి క్రమశిక్షణ కొరకు. శిక్షణ కొరకు దేవుడు కొన్ని మార్పులు నీలో కోరుకుంటున్నాడు. ప్రార్థనకి వెళ్తున్నావు కానీ క్రమము లేదు, ప్రార్థనకి వెళ్ళే విషయంలో క్రమము లేదు, ఆహారం తినే విషయంలో, నీ రోజు డైలీ వారీగా నువ్వు చేసే పనుల విషయంలో క్రమము లేదు, నీ ప్రార్థనలో క్రమము లేదు, నీ జీవితంలో క్రమము లేదు, అన్ని అక్రమాలు పెరిగిపోతున్నాయి. క్రమములోకి రావడానికే దేవుడు శిక్షను అనుమతించాడు. రెండు, దేవుడు ఎందుకు బాధ పెడతాడు, బాధకు అనుమతిస్తాడు? నీవు కొన్ని పాపములు చేసినప్పుడు ఆ పాప కారణంగా నువ్వే బాధను కొని తెచ్చుకుంటే, ఆ పాపం రెండోసారి చేయకుండా నువ్వు కొని తెచ్చుకున్న దాన్ని దేవుడు అనుమతిస్తాడు. నువ్వు కొన్నావు, పాపాన్ని కొని తెచ్చుకున్నావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ మచ్చ మిగిలిపోద్ది. అందుకే కొన్నిసార్లు పాపాన్ని బట్టి కొన్ని బాధలు వస్తుంటాయి. దేవుడు చెప్పిన మాట పట్టించుకోకుండా తప్పు చేశాడు బెత్షెబాతో దావీదు. ఎప్పుడైతే పాపం చేశాడో తన జీవితంలో కొన్ని మచ్చలు మిగిలిపోయాయి. ఆ బాధ, ఆ మచ్చకి దేవుడు అనుమతించడానికి కారణం తను పాప కారణంగా. ఈరోజు చాలా మంది కొని తెచ్చుకుంటున్నారండి బాధలు. ఉన్న బాధలు సరిపోవు అంటే కొని తెచ్చుకుంటున్నారు. వాటి నుండి ప్రాబ్లం ఏం రాదు బ్రదర్, వాటి నుండి ప్రాబ్లం ఏం రాదు సిస్టర్. ఎలా చెప్తారు మీరు ప్రాబ్లం రాదని? ఒక యవనస్తురాలితో, అమ్మా పరపురుషునితో నీకు మాటలు ఏంటంటే, తప్పేముందులేండి బ్రదర్ అని. ఖాళీగా ఉన్నాం కదా, ఎవరో ఒకరితో మాట్లాడాలని మాట్లాడాడు. మాట్లాడి ఎన్ని కష్టాలు కొని తెచ్చుకున్నారు, ఎన్ని బాధలు కొని ఎందుకు అంత బాధ? ఇప్పుడు ఒక ప్రాబ్లం, ఇది గుంటలో పడతావు అని ఉంటే, ఏం పడనులే అని ఏముందిలే నిర్లక్ష్యం భావించావంటే పడతావు. పడ్డామంటే ఘోరంగా ఉంటది. ఈరోజు కొంతమందికి కష్టాలు వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్తమ్మా, కొనొద్దు, కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఉన్నాయి చాలు, ఉన్న ఇబ్బందులు చాలు, ఉన్న శ్రమలు చాలు. కొని తెచ్చుకునే బాధలు వద్దు. గోరుతో పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకొని చాలా మంది చిన్న చిన్న వాటి దగ్గరే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అనవసరమైన గొడవలు, అనవసరమైన కేసులు, అనవసరమైనటువంటివి ఇవన్నీ పెట్టుకోవద్దు. దేవుని పిల్లలమైన మనం బాధలు కొని తెచ్చుకోవద్దు. ఒకరోజు ఒక చోట చిన్న గొడవ, క్రైస్తవురాలు ఏమైందో కొంచెం తగ్గితే, అమ్మ తగ్గకుండా గోల చేసింది, కేసులు పెట్టుకొని. ఎంత ఇబ్బందులు పడ్డారంటే మామూలు ఇబ్బందులు కాదు. ఎందుకు ఆ బాధ కొని తెచ్చుకోవడం? నువ్వు వింటున్న వాక్యం అంతా ఏమైపోతుంది? నువ్వు వింటున్నటువంటి ఆ మాటలు నీలో పని చేస్తున్నాయి లేదా? వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇదేనా భక్తి జీవితం అంటే? బాధలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు కొంతమంది? ఈ జీవితంలో బాధలు ఎందుకు కొంటున్నారు? ఉన్న బాధలు సరిపోవట్లేదా? బాధలు కొంటున్నారు, దేవుడు అనుమతిస్తున్నాడు పాపాన్ని బట్టి. 3,
ఆ బాధను అనుమతించడానికి ఓ పరీక్ష. ఆ పరీక్ష ద్వారా, ఎందుకంటే యోబు గ్రంథం 23:10 ఉన్నట్లు, నన్ను శోధించిన మీదట నేను సువర్ణ వలె మారుతాను. కొన్నిసార్లు దేవుడు కొన్ని శోధనలకు, కొన్ని బాధలకు ఎందుకు అనుమతిస్తాడంటే, నీ విశ్వాస అభివృద్ధి అవటానికి, నువ్వు శుద్ధ అవటానికి, నీలో ఒక ధైర్యం కలగడానికి, నీలో ఒక గుండె నిబ్బరం కలగటానికి దేవుడే పరీక్షిస్తాడు. ఆ పరీక్ష కొరకు కొన్ని బాధలను అనుమతిస్తాడు. అది పరీక్ష కోసం వచ్చిందని ధైర్యంతో నువ్వు ముందుకు సాగిపోవాలి. 4, దేవుని మహిమ కోసం కూడా దేవుడు బాధలు అనుమతిస్తాడు. ఆ బాధ ద్వారా, మనం అనుమతించే బాధ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆ మహిమ కోసం కూడా దేవుడు బాధకు అనుమతిస్తాడు. ఆయనకు బాధ ఇవ్వడం ఇష్టం కాదు, కానీ మన మంచి కోసమే తప్పక ఆయన ఇస్తున్నాడు. హృదయపూర్వకంగా దేవుడు ఎవరిని బాధ పెట్టడండి. హృదయపూర్వకంగా దేవుడు ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఆయన బాధ పెట్టే దేవుడు కాదు, మనల్ని మలిచి ఒక స్థాయిలో నిలబెట్టే దేవుడు. బాధ తాత్కాలికంగానే ఉంటుంది. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి. కృప ఎట్లా ఉందంట? బాధ సమయంలో కూడా సమృద్ధిగా ఉంది. సమృద్ధి అనే పదం ఎప్పుడు వాడతారంటే, ఇక కొదువ లేదు, గిన్నె నిండి పొంగిపోతుంది అన్నప్పుడు సమృద్ధి. ఇంకా అసలు ఇంకా బాధ లేదు. ఇప్పుడు దేవుని కృప మన ఎడల ఎలా ఉందట? సమృద్ధిగా ఉంది. అందుకని ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి, సమృద్ధి అయిన కృపను బట్టి, స్థిరమైన ఆయన ప్రేమను బట్టి, అపారమైన దేవుడి కరుణను బట్టి ఆయన బాధ పెట్టినను, బాధ ఉందంటే ఆయన కఠినుడులాగా అనిపిస్తుంది, కానీ వెంటనే కృప ఉంది ఆయన మృదువుగా మార్చడానికి. బాధ అనుమతించబడుతుంది, కానీ కృప మాత్రం ఏమాత్రం తగ్గిపోలేదు. కృప బాధను నాశనం చేయదు, బాధలో ధైర్యంగా నిలబెడుతుంది కృప. బాధలో ఓదార్పునిస్తుంది కృప. బాధలో ఒక దిక్కు తీసుకెళ్తుంది కృప. దేవుని కృపలో సమృద్ధిగా అనుభవించాలంటే ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఈ రోజున దేవుడు మనల్ని బాధకు అనుమతించాడని మనలో బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధలో కూడా దేవుడు మన మీద జాలి పడతాడు. అమ్మ, ఈ లోకంలో మనుషుల జాలి కొంతవరకే ఉంటుంది. జాలి పడతారు, కానీ ఆ జాలిలో ఉపయోగం లేదు. దేవుడు బైబిల్లో కొందరిపై జాలి పడ్డాడు. ఏ పరిస్థితుల్లో జాలి పడ్డాడు, ఆయన జాలి ఎలా ఉంటుందో. జాలి అంటే తెలుసు కదమ్మా. జాలి పడటం అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మన బాధను గమనించి అందులోకి దిగి వచ్చి చర్య తీసుకొని కనికరపడి మన విషయంలో ప్రేమ కలిగి మన విషయంలో ఒక గొప్ప కరుణ చూపించడమే జాలి. దేవుడు బైబిల్లో ఎవరిపై జాలి పడ్డాడో, దేవుడు జాలి పడటం వల్ల ఏం జరిగిందో కొన్ని మాటలు చూద్దాం. ఈరోజు బాధకి అప్పగింపబడిన వ్యక్తిగా, బాధలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుని కృపా సమృద్ధిని బట్టి దేవుడు నీ మీద జాలి పడబోతున్నాడు. ఆయన జాలి ఎలా ఉంటుందంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు వారి లక్ష్యమించెను. దేవుడు వారి యందు దేవుడు చూచాడు. మీకు చూచాడు అన్నదానికంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు 3వ అధ్యాయంలో. ఇదిగోండి, మీరు చూస్తే 7వ వచనం. యెహోవా ఇట్లా మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని,
పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములు నాకు తెలిసే తెలిసి ఉన్నవి. ఉన్నవి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డల బాధను నేను చూశాను. దేవుడు ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట, వారిని చూచాను, వారి కేకలు విన్నాను. దేవుడు చాలా ఎలా ఉంటుందంటే విన్నాడు. మొదటిగా వారి కేకలు విన్నాడు. విన్న దేవుడు వారి స్థితిని చూశాడు. చూచిన దేవుడు మౌనంగా ఉన్నాడు. జాలిపడి వారిని విడిపించుటకు మోషేను పంపాడు. విన్నాడు, చూశాడు. మనం వింటా ఉంటాం కదండి, నేను విన్నాను, నేను చూశాను అని. దేవుడు కూడా విన్నాడు. వినిన దేవుడు, వాళ్ళ బాధలు విన్న దేవుడు, చూశాడు. చూచిన దేవుడు విమోచించాడు. ఈరోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది? బానిసత్వంలో ఉన్నావా? ఆ బానిసత్వ బాధలలో నిన్ను పెట్టే టార్చర్కి కేకలు వేస్తున్నా, నా పరిస్థితి ఏంటి అని. ఎవ్వరు నీ కేకలు వినిపించుకున్నా వినిపించుకోకపోయినా, ఈ భూలోకములో నీవు పెడుతున్న కేకలు పరలోకమందున్న తండ్రికి వినిపిస్తున్నాయి. వినిపించినప్పుడు ఆయన విని ఊరుకోలా. ఆయన నీ స్థితిని చూశాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన బానిసత్వములో ఉన్న ప్రజలపై జాలి చూపిస్తున్నటువంటి ఆ ఉన్నతమైన జాలి, ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి బాధను చూచిన దేవుడు ఈరోజు లోకమనే ఐగుప్తులో ఇజ్రాయేల్ అనేటువంటి క్రైస్తవునిగా ఈ లోకములో మనుష్యులు బట్టి, అధికారులను బట్టి, కుటుంబాలను బట్టి, అన్యులను బట్టి నలిగిపోతూ, బాధల చేత బంధింపబడి, కన్నీటితో కుమిలిపోతూ, ఏంటో నా జీవితం ఎప్పుడు విడుదల కలుగుద్ది, నా బ్రతుకంతా ఇదే అనుకుంటున్న నిన్ను నా దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు, విమోచనాన్ని ఇస్తాడు నీకు అన్నాడు. వారిపై జాలిపడ్డాడు. నత్తివాడైన మోషే, నేను నత్తివాడినైనా పోను అన్నా కూడా పొమ్మని చెప్పాడు. మోషేను బతిమలాడుకోవడానికి కారణం, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవాన్ని, చెవిటివాని, దృష్టి గలవాని కానీ గ్రుడ్డివాని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా, నువ్వు వెళ్ళు అని తనని తాను, వాస్తవంగా అప్పటి వరకు దేవుడు యెహోవాగా తనకి తాను ప్రత్యక్షపరుచుకోలేదు. కానీ మోషే కాలంలో దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. కారణం ఏంటంటే తన బిడ్డలు విడిపింపబడాలి. జాలి. తన బిడ్డల కష్టంలో ఉంటాయన ఉండలేకపోయాడు. మోషేను పంపించి విడిపించే వరకు దేవుడు మోషేను బ్రతిమలాడుతూనే, ఫరోకి తెగులు పంపిస్తూనే, దేవుని శక్తి సామర్థ్యాలు వారికి తెలియజేస్తూనే ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా పరిస్థితి ఇట్లా ఉంటే దేవుడు నా మీద జాలి పడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలి పడుతున్నాడు. మొదటిగా బానిసత్వంలో ఉన్న వారిపై జాలి పడుతున్నాడు. ఆదికాండము 21వ అధ్యాయంలో హాగరమ్మ కనిపిస్తుంది మనకి. హాగరమ్మ అడవిలో ఒంటరిగా ఏడుస్తుంది. ఆ పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి. అవసరానికి ఆమెను బాగానే వాడుకున్నారు. అవసరం తీరాక వెళ్ళిపోమని చెప్పారు. ఎటు వెళ్ళాలో తెలియని ఒక దిక్కు లేనటువంటి పక్షిగా ఉన్న ఆమెను దేవుడు చూచి జాలి పడ్డాడు. ఏడుపు విన్నాడు, దారి చూపించాడు, నీరు చూపించాడు. ఆమె భవిష్యత్తు గురించి ఒక ఆశను ఆమెకి ఇచ్చాడు. ఈరోజున అడవిలో ప్రయాణిస్తూ ఒంటరిదాన్ని, నన్ను అందరూ వాడుకొని వదిలేశారు. ఒకప్పుడు నాకు అన్నీ ఉన్నప్పుడు నన్ను అందరూ వాడుకున్నారు. ఇప్పుడు నన్ను అందరూ వదిలేశారు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. మనుషుల స్వభావాలు నాకు అర్థమయ్యాయి. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న ఏడుపుతో దారి అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాని భవిష్యత్తులో ఉన్నావేమో. అన్నాడు హాగరుపై జాలి పడినట్లుగా దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. అన్నాడు హాగరు ప్రేమించినట్లుగా, హాగరుపై జాలిపడి ఒక మార్గాన్ని చూపించినట్లుగా ఈరోజు నీపై దేవుని జాలి ఉంది.
ఆమెకు బాధ కలిగింది, కానీ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి దేవుడు జాలిపడ్డాడు. తరువాత మత్తయి సువార్త 14:14. మత్తయి సువార్త 14. ఆయన వచ్చి ఆ గుంపు సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఇంగ్లీష్ లో ఉంటది, హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆ కంపాషన్ అనేటువంటి మాట వాస్తవంగా జాలి అని ఉన్న చోట వాడతారు. కనికరం అని ఉన్న చోట వాస్తవంగా జాలి అని కూడా ఉంటారు. ఆయన దేవుడు వచ్చినప్పుడు గొప్ప సమూహమును చూడగానే ఆయనకి జాలి అనిపించింది, కనికరపడ్డాడట. కనికరపడి జాలిపడి వారిని ఏం చేశాడట? రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఆయనకి జాలి కలిగింది ఎవరి మీద? రోగముతో అల్లాడిపోతున్న వారిపై. ఈరోజు నువ్వు రోగంతో ఉన్నప్పుడు మనుషులకి నీ రోగాన్ని చూసి జాలి కలగదు, కఠినత్వం కలుగుద్దు. కానీ దేవుడు ఆనాడు రోగులను చూచి జాలి పడినట్లుగా ఈరోజు రోగాల్లో ఉన్నటువంటి నీపై ఆయన జాలి పడుతున్నాడు. నీపై జాలి పడుతున్నాడు. నాకు ఎప్పుడు రోగాలే, నా బ్రతుకంతా రోగాలే, నా జీవితం అంతా రోగాలే అనుకుంటున్నావా? నీ పైన ఆయన కనికరపడి నిన్ను స్వస్థపరుస్తాడు. విశ్వసించి దేవుని వైపే చూడు. తరువాతది మార్కు సువార్త 8:2. జనములు నేటికి 3 దినములు నా ఎద్దకు ఉంచున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద వారు కనికరపడుచున్నాను. తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. కనికరపడుతున్నాను. దేవుడు అంటున్నాడు, 3 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నారు, వీళ్ళు తినటానికి ఏమీ లేదు, వీళ్ళని చూస్తే నాకు జాలి వస్తుంది. ఆహారం లేకుండా వీళ్ళున్న జాలి పడ్డాడు. కఠినుడు కాదే, ఉపవాసాలు ఉండండి 3 రోజులు. ఎవరి కోసం ఉంటారు మీరు? ఏమంటే ఒక 100 మందికి ఏదైనా పలహారం పెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. కొంతమంది ప్రార్థనలు పెట్టుకోవాలని ఆశ ఉన్నా ఈ పలహారాలు, ఈ ఖర్చులు భయపడి వెనకడుగు వేస్తుంటారు. అంతమంది కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆహారం లేకపోతే ఎంత జాలిపడి ఉపయోగం ఏముంది? యేసు ప్రభు ఏమన్నా అప్పటికి మనుషుల్లో ఉన్నాడు కాబట్టి అంత రిచ్ ఏం కాదు, కానీ ఆయన వారిపై జాలి పడ్డాడండి. వారు ఆహారం లేక బాధపడుతుంటే ఆయన కనికర పడ్డాడట. మరి తిన్నేమీ లేదు. దేవుడు చెప్తానండి, మరి నాకు కనికరం వేస్తుంది, వాళ్ళని చూస్తుంటే చాలా వేస్తుంది నాకు. రోజు ఆకలితో అల్లాడుతుంటే అంటారు చూడండి, భార్యట జోబు చూస్తుందట, తల్లి కడుపుని చూస్తుందట. నీ దేవుడు ఏంటో తెలుసా? నీ జోబును చూస్తాడు, నీ కడుపుని చూస్తాడు. జోబు ఎందుకు చూస్తాడు? ఎంత ఉన్నాయా కాదు, నా బిడ్డకు లేదు, అయ్యో నా బిడ్డ జోబు ఖాళీ ఉండే, అయ్యో నా బిడ్డ పర్స్ ఖాళీ ఉండే, నా బిడ్డకు నేను సమకూర్చాలని నీ జోబు చూస్తాడు. ఆకలితో అల్లాడుతుంటే నీ కడుపుని చూస్తాడు ఆయన. ఆయన నీ మీద జాలి పడే దేవుడు. అంటే దేవుని జాలి ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే, మన లేమిలో దేవుని జాలి. ఈరోజు ఏమీ లేదయ్యా, ఇంట్లో ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి అయ్యా, పరిస్థితి ఏం బాగాలేదు అనుకుంటున్నావా? నీ మీద ఆయన జాలి పడుతున్నాడు. ఏమీ లేకపోవడం, నీ నిస్సహాయతను, నీ కొదువను ఆయన చూస్తున్నాడు. నిన్ను పోషిస్తాడు, పోషిస్తాడు, పోషిస్తాడు. ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. తరువాత లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని వెళ్ళిపోయి అన్ని పోగొట్టుకొని తప్పిపోయి కోల్పోయాడు అన్నిటిని. ఆ కుమారుడు దూరం నుండి వస్తుంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది, అతనిపై కనికరపడి. కనికరం, జాలి రెండు ఒక రకంగానే కనిపిస్తుంది. కనికరపడి, జాలిపడి తండ్రికి వెళ్ళి, అక్కడ ఇంగ్లీష్లో సేమ్ మూవ్డ్ విత్ కంపాషన్ అని రాయబడి ఉంటది. అంటే జాలితో తండ్రి వెళ్ళిపోయాడు, పరిగెత్తి ఏం చేశాడు? హక్ చేసుకొని, కౌగిలించుకొని, క్షమించి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఎవరిపై జాలి పడుతున్నాడు? కోల్పోయిన వాణ్ణి, తప్పిపోయిన వాణ్ణి, అన్నీ పోగొట్టుకున్న వాణ్ణి దేవుడు జాలి పడుతున్నాడు. ఈ రోజున ఆయన చూశాడు, విన్నాడు, ఆయన హృదయం కదులుతుంది, చర్య తీసుకున్నాడు.
దేవుడు చూస్తున్నాడు, మన బాధలు వింటున్నాడు. విన్న వెంటనే ఆయన హృదయం కదిలిపోతుంది, ఆయన వెంటనే చర్య తీసుకుంటున్నాడు. దేవుని జాలి అంటే ఏదో అయ్యయ్యో అట్లా ఎమోషనల్ అయి వెళ్ళిపోవడం కాదు, సానుభూతి కాదు. సానుభూతి సహాయం చేయదు, అయ్యో అనేస్తుంది. కానీ దేవుడు సానుభూతినివ్వడు, ఆయన సహాయం చేస్తాడు. సానుభూతి అంటే సింపతి చూపించడు దేవుడు, ఆయన కార్యం చేస్తాడు. దేవుడు మన బాధలు దిగి వచ్చి దాన్ని మారుస్తాడు. ఆయన బాధ పెట్టడం ఇష్టం లేదు, పరిస్థితులు బట్టి బాధకు అనుమతించక తప్పట్లా. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. కృంగిపోవద్దు. ఆయన మనకు అనుమతించే బాధ కంటే మనకి దేవుడు చూపించే జాలే చాలా గొప్పది. ఆయన జాలి, ఆయన కరుణను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు గొప్పగా, దేవుడు జాలిని అనుభవించే శక్తిని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైనటువంటి దేవ, బాధ పెట్టినను నీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవా, నువ్వు బాధకు అనుమతించిన జాలి పడతావని మాతో చెప్పావు. నిజమే తండ్రి. అయ్యా, మేము కొన్ని తెలియక పొరపాట్లు చేశాం, తెలిసి చేశాం. మమ్మల్ని బాధకు అనుమతించావు మా మేలు కోసమే. మేము బాధలో ఉన్నా నీ కృపను సమృద్ధిగా మాతో ఉంచుతూ మా మీద జాలి పడతావు. నీ జాలి యొక్క వివరణ మాకు ఇచ్చావయ్యా. బానిసత్వంలో ఉన్న వారిపై జాలి పడ్డావు, ఒంటరిగా అడవిలో ఉన్న ఆగరిపై జాలి పడ్డావు, రోగంతో ఉన్న వారిపై జాలి పడ్డావు, లేమిలో ఆకలితో ఉన్న వారిపై జాలి పడ్డావు, తప్పిపోయిన వారిపై జాలి పడ్డావు. మేము కూడా ఈ స్థితిలో ఉన్నావు, మా మీద కూడా జాలి పడుతున్నామని నీ కరుణ కటాక్ష జాలిని మా ఎడలో చూపిస్తున్నారని నమ్ముతూ ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. చేతి పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నీ బిడ్డలకున్న అవసరాలన్నీ తీర్చి, నీ బిడ్డలకున్నటువంటి ప్రతి ఇబ్బందులు తొలగించి అయ్యా, మీరే నీ బిడ్డలపై జాలిపడి నీ బిడ్డలను నడిపించమని. ఎండలు ఎక్కువ ఉన్నాయి నాయన, భద్రతనివ్వమని, క్షేమాన్నివ్వమని, కాపాడమని. ఎటువంటి ప్రమాదాలు, వైరస్లు, యాక్సిడెంట్లు, అనారోగ్యాలు మా దరి రాకుండా మీ కాపుదలను అనుగ్రహించి క్షేమకరమైన జీవాన్ని మా అందరికి అనుగ్రహించమని, బిడ్డలకు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.